ఈ విధంగా కృష్ణ పరమాత్మ కాలయవ నుండి ఎలా జయించాలి అని ఆలోచిస్తున్నాడు. ద్వారకా నగర నిర్మాణం ప్రారంభమైంది. మధురా నగర ప్రజలందరూ అక్కడ ఉన్నారు. కాలయవనుడు కృష్ణ పరమాత్మ మీదకు దండయాత్రకు సిద్ధమైనాడు. జనమేజయ మహారాజు వైశంపాయనుణ్ణి ప్రశ్నిస్తున్నాడు. వైశంపాయన మహర్షి, అసలు కాలయవనుణ్ణి చూసి ఎందుకు ఈ విధంగా మధురా నగరం ఖాళీ చేశాడు ఆయన? జరాసంధుణ్ణి చూసి కూడా భయపడలేదు, కానీ కాలయవనుణ్ణి చూసి ఈ విధంగా ఖాళీ చేశాడే. అసలు ఈ కాలయవనుడు ఎవరు? కాలయవనుడికి అంత పరాక్రమం ఎలా వచ్చింది? ఎవరి కాలయవనుడు? కాలయవనుడి యొక్క కథ చెప్పమని చెప్పి, విషయం చెప్పమని చెప్పి జనమేజయ మహారాజు అడిగితే అప్పుడు చెప్తున్నాడు. నాయన, యాదవులందరికీ కుల పురోహితుడైనటువంటి గర్గుడు అనేటువంటి మహర్షి ఉన్నాడు. ఈ గర్గ మహర్షి గొప్ప బ్రహ్మచర్యంతో ఉండేటువంటి వాడు. ఆయనకి వివాహం లేదు. పుట్టుక నుంచి బ్రహ్మచర్యంతో ఉండి బ్రహ్మచర్య నిష్ఠాగరిష్ఠుడైనటువంటి మహానుభావుడు ఆయన బ్రహ్మచర్యంతో ఉంటూనే సకల శాస్త్రాలు అభ్యసించినటువంటి గొప్ప మహర్షి, గొప్ప తపశ్శక్తి సంపన్నుడు. ఆయన యాదవులందరి యొక్క కార్యక్రమాలన్నీ నిర్వహించేవాడు. ఆయన యాదవుల యొక్క పురోహితుడు. ఒకానొకసారి ఏమైందంటే, యాదవుల ఇంట్లో, ఒకానొక రాజు ఇంట్లో కార్యక్రమం జరుగుతూ ఉంది. అందరూ కూడా యాదవులందరూ వచ్చి సింహాసనాల మీద కూర్చుని ఉన్నారు. గర్గ మహర్షి వచ్చాడు. గర్గ మహర్షి వచ్చి కార్యక్రమం ప్రారంభించి చేయిస్తూ ఉన్నాడు. అక్కడికి ఈ యాదవుల బంధువులు ఒక ఆయన వచ్చి, ఒక్కరో పొగురుగా ఉండేటువంటి ఆయన, బ్రాహ్మణ ద్వేషి అయినటువంటి ఆయన ఏమన్నాడంటే, ఈయన కార్యక్రమం చేయించేది, ఈయన అసలు మగవాడేనా? మగవాడై ఉంటే బ్రహ్మచర్యంతో ఉండడమేంది? ఈయన మగపటకు పుట్టాడా లేక ఆడంగల వాడై ఉండి ఇట్లా బ్రహ్మచర్యంతో ఉన్నా అని నేను చెప్తున్నాను. కొన్ని నీచమైన మాటలు మాట్లాడాడు. నీచమైన మాటలు ఎగతాళిగా మాట్లాడేటోటికి సభా మండపంలో అందరి సమక్షంలో, అందరూ పెళ్లిళ్ళు అయి ఉన్నాయి, పిల్లకాయలు ఉన్నారు, అందరూ ఉన్నారు, గర్గుడికి మాత్రం పిల్లలు లేరు, ఆయన బ్రహ్మచర్యంతో ఉన్నాడంటే కొంచెం ఎగతాళిగా, నువ్వు పెళ్లి చేసుకోకుండా పిల్లలు పుట్టకుండా నువ్వేం మనిషివి, నువ్వేమి మగవాడివి కాదా అన్నట్టుగా కొంచెం అపహాస్యం చేశాడు. కానీ గర్గ మహర్షి ఏం మాట్లాడలేదు. ఆయన అన్నటువంటి మాటలను యాదవులెవరూ ఖండించలే. గమ్మునున్నారా? ఏంద్రా నువ్వు మాట్లాడేది, పెద్ద ఆయన్ని పురోహితుడిని అంటావే అని మాట అనకుండా గమ్మున విని గమ్మునున్నారు. అది కోపం వచ్చింది ఆయన. ఈయన అనిన దానికంటే కూడా మనం వీళ్ళ ఇళ్లలో పురోహితం చేస్తూ ఉంటే మన విషయం అంతా తెలిసినటువంటి వాళ్ళు మన వలన వేరే వాడొచ్చి అపహాస్యం చేస్తుంటే, అవమానం చేస్తూ ఉంటే వీళ్ళు గమ్మునున్నారంటే వీళ్ళ ఇళ్లలో పురోహితం చేయించడం దేనికి మనకు? అంటే వాడు ఎగతాళి చేయడం వీళ్ళకి కూడా ఇష్టంగా ఉన్నది అనుకున్నాడు. అనుకుని కోపం వచ్చేసి ఆ కార్యక్రమం నిర్వహించేసి వాళ్ళ ఇళ్లలో ఇంకా ఉండకూడదని చెప్పి, కానీ యాదవులు ఇంత గర్వంతో ఉన్నారు కాబట్టి, ఈ యాదవుల యొక్క శక్తి సామర్థ్యాలు ఎక్కువ కాబట్టి, ఈ యాదవులను కూడా జయించేటువంటి, యాదవుల చేతిలో మరణించినటువంటి, యాదవులు ఏమీ చేయలేనటువంటి ఒక వీరుడు నాకు బిడ్డగా కావాలి అనుకున్నాడు ఆయన. అనుకుని నేరుగా అడవికి వెళ్ళిపోయినాడు. 12 సంవత్సరాలు తపస్సు చేశాడు ఈశ్వరుని గురించి. 12 సంవత్సరాలు తపస్సు చేస్తే ఈశ్వరుడు ప్రత్యక్షమైనాడు. ఈశ్వరుడు ప్రత్యక్షమైన తర్వాత ఏం వరం కోరుకున్నాడయ్యా అంటే, ఆ ఈశ్వరుడు అడిగాడు, నాయన నీ తపస్సుకు మెచ్చాను, ఏం వరం కావాలంటే, యాదవులందరూ కూడా నా కుమారుడి చేతిలో ఓడిపోవాలి, యాదవులకు అవమానం జరగాల. అంటే నన్ను అవమానం చేసి
నన్ను అవమానం చేస్తే వాళ్ళు సహించారు కాబట్టి వాళ్ళకి తీవ్రమైన అవమానం జరగాల. వాళ్ళ పరాక్రమం ముందు ఎవరు చాలరని చెప్పి పొగురు పట్టున్నారు కాబట్టి వాళ్ళని అణిచేటువంటి కొడుకు కావాలి నాకు. యాదవుల చేతిలో మరణం లేనటువంటి కొడుకు నాకు ప్రసాదించు అన్నాడు. ఆయన కడుపులో ఉండే బాధది. తథాస్తు అన్నాడు ఈశ్వరుడు. తథాస్తు అని అదృశ్యమైపోయినాడు. కానీ ఈయనకు భార్య లేదు, పెళ్లి కాలేదు, ఈయనకు సంతానం ఎట్టగలుగుతుంది? అప్పుడు ఏంటంటే యవనుడు అని ఒక రాజు, అక్కడ ఆ ప్రాంతం, ఈయన తపస్సు చేసిన ప్రాంతాన్ని యవనుడు అనే రాజు పరిపాలిస్తున్నాడు. ఆ యవనుడు అనేటువంటి యవనులు, తురుష్కులు, తర్వాత వాళ్ళందరూ రకరకాల రాజులు అన్నమాట. ఆ యవన రాజు పరిపాలిస్తూ ఉంటే ఆ యవన రాజు గమనించాడు. ఇది గమనించి ఏదో ఋషి ఈయన తపస్సు చేస్తున్నాడు తెలుసుకున్నాడు. రహస్యంగా గూఢచారులను పెట్టి ఏం చేస్తున్నాడని గమనించాడు అనమాట. ఆయన ఉద్దేశం ఏంటంటే ఈయన మన అడవుల్లో వచ్చి తపస్సు చేస్తున్నాడు, ఈయన ఏమైనా శత్రురాజులకు సంబంధించిన వాడా ఏందా అని చెప్పి ఎందుకు తపస్సు చేస్తున్నాడు ఏమని అడగకుండా ఆయన గూఢచారుల ద్వారా అంతా విషయం తెలుసుకున్నాడు. తెలుసుకుంటే ఈయన యాదవుల చేత కూడా యాదవులను జయించేటువంటి, యాదవుల చేత మరణం లేనటువంటి సంతానం కోసం తపస్సు చేస్తున్నాడు అనే విషయం తెలుసుకున్నాడు అనమాట. తెలుసుకుని ఈయనకి ఈశ్వరుడు వరం ఇచ్చిన విషయం కూడా ఆయన తెలిసిపోయింది. నేరుగా వచ్చేసి శివుడు ప్రత్యక్షమై ఆయనకి వరం ఇచ్చేసి వెళ్ళిపోయిన తర్వాత, అంతర్ధానం అయిపోయిన తర్వాత నేరుగా వచ్చి గర్గమహాముని కాళ్ళ మీద పడ్డాడు. యవనరాజు ఏమంటే, మహానుభావ, మీరు మా ఇంటికి రావాల్సింది, మీకు నేను వసతి కల్పిస్తాను. మీరు చేసినటువంటి తపస్సు విషయం నేను తెలుసుకున్నాను. మీకు అటువంటి సంతానం కలుగుతుందని నాకు తెలుసు. మీకు సంతానం కలిగిన తర్వాత వాళ్ళకి రాజ్యం ఎక్కడి నుంచి తెచ్చేయాలా, వాడి పోషణ ఎట్ట చేయాలని మీరేం ఆలోచించద్దు. నాకు కూడా సంతానం లేదు. మీరు సంతానాన్ని కనిన తర్వాత నాకు ఆ బిడ్డనిస్తే నేను సాకి రాజ్యమంతా వాడికిచ్చి వాడిని నేను తయారు చేస్తాను. యాదవుల మీదకి నేను పంపిస్తాను వాడిని, యాదవులను నేను జయిస్తాను. తర్వాత ఏమంటే యాదవుల చేత వాడికి మరణం లేదు కాబట్టి యాదవుల అంతు చూస్తాను. ఎందుకు ఆయన ఆ వరం కోరుకున్నాడంటే, ఈయన తన కొడుకు యాదవులను జయించాలి, యాదవుల మీదకి యుద్ధానికి పోవాలి. యాదవుల మీదకి యుద్ధానికి పోతే వాడు జయించే కొడుకు కానైతే వాళ్ళు చంపేస్తారు కదా. కానీ వాళ్ళను కూడా జయించగలిసినటువంటి కొడుకు కాని పుడితే వాళ్ళు ఏం చేయలేరు కాబట్టి అప్పుడు ఆయన వాళ్ళ యొక్క పగ తీర్చుకోవడానికి, అంటే యాదవుల చేత తన కొడుకు మరణించకూడదు కానీ తన కొడుకు చేత యాదవులందరూ మరణించాలన్నమాట అనేటువంటి పగతో ఆయన చేసినటువంటి తపస్సు ఫలించింది. వెంటనే ఈ యవన రాజు ఏమంటే ఆయన యొక్క దగ్గరకు వచ్చి ఆయన నమస్కారం చేసి గౌరవంగానే ఆయన తన రాజ్యానికి తీసుకెళ్ళాడు. తన రాజ్యానికి తీసుకెళ్తే ఆయన ఇళ్లల్లో ఉండడు అనమాట. గర్గమహాముని మహా తపశ్శక్తి సంపన్నుడు. ఆయన ఏం చేశాడంటే తన గోశాలలో పెట్టాడు. గోవులు చాలా ఉన్నాయి అక్కడ. ఆ గోవులు చాలా ఉంటే ఆ గోవులు ఉండేటువంటి ప్రాంతంలో ఒక నివాసం ఏర్పరిచి ఆ గోవుల మధ్యలో ఆయన ఉండేటట్టుగా, ఆయన తపస్సు చేసుకునేటట్టుగా ఏర్పాటు చేశాడు. ఈయనకు సంతానం ఎలా కలగాలి? అప్పుడు ఈశ్వరుడు ఏం చేశాడంటే ఒక అప్సరసను పంపించాడు. ఆ అప్సరస కూడా గోపకాంతగా వచ్చిందనమాట. అంటే ఆవులు మేపుకునేటువంటి గోపకాంత మాదిరి రూపాన్ని ధరించి ఈ ఆవులు మేపుకుంటూ ఈ యొక్క యవన మహారాజు దగ్గరే చేరింది. ఆమె కూడా చేరి గోసేవ చేస్తూ గోవుల శాలలో నివాసం ఉండేటువంటి ఈ గర్గ మహర్షి సేవ చేస్తూ గర్గ మహర్షికి పరిచయం అయింది. గర్గ మహర్షికి పరిచయం అయిన తర్వాత గర్గ మహర్షి ఆమె మీద వ్యామోహితుడై, ఇదంతా ఈశ్వర ప్రేరణ అన్నమాట. ఈశ్వర ప్రేరణ వల్ల ఆమెతో వ్యామోహం చెంది ఆమెతో కలిసి కొన్ని రోజులకు ఒక బిడ్డను కన్నాడు. ఆ బిడ్డను ఆ అప్సరస కనిన తర్వాత ఆ బిడ్డను గర్గ మహర్షికి ఒప్పజెప్పేసి ఆమె వెళ్ళిపోయింది అనమాట. అప్సరస అదృశ్యం అయిపోయింది. అప్పుడు ఈ గర్గ మహర్షి ఈ బిడ్డను ఏం చేస్తాడు? ఒక్కడిని సాకడం కష్టం కదా. అప్పుడు యవన రాజు వచ్చినటువంటి వాడై ఆ గర్గ మహామునికి నమస్కారం చేసి ఆ బిడ్డను తాను తీసుకున్నాడు.
దత్తుగా తీసుకొని సాకడం మొదలుపెట్టాడు. గర్గమహాముని కూడా చాలా సంతోషపడ్డాడు. రాజ్యం వచ్చింది బిడ్డ పుట్టంగానే, దాన్ని పోషించుకునే వాళ్ళు దొరికారు కాబట్టి ఈయన ప్రశాంతంగా తపస్సు చేసుకుంటున్నాడు. ఈ యవనుడు తీసుకొని కాలయవనుడు అని పేరు పెట్టారు ఆయనకు. యవనుడి కొడుకే కాలయవనుడు అన్నమాట. కానీ తనకు పుట్టిన బిడ్డ కాదు, గర్గుడికి పుట్టినటువంటి బిడ్డను తాను తీసుకున్నాడు. తర్వాత కొంతకాలం రాజ్య పరిపాలన చేసి ఈ కాలయవనుడు యుక్త వయస్కుడైన తర్వాత సామ్రాజ్య పట్టాభిషేకం చేసి ఈ యవనుడు విశ్రాంతి తీసుకుంటున్నాడు అనమాట. విశ్రాంతి తీసుకుని రాజ్యభారం అంతా కూడా కాలయవనుడికి అప్పచెప్పేశారు. కాలయవనుడు రాజ్య పరిపాలన సాగిస్తూ ఉన్నాడు. ఆ శత్రురాజులందరినీ కూడా భంజిస్తూ, ఇంకా అనేకమైనటువంటి శకులు, దస్యులు మొదలైనటువంటి రాజుల యొక్క వాళ్ళ స్నేహితాలతో ఈయన రాజ్య పరిపాలన సాగిస్తున్నాడు. యవన రాజ్యం సాగుతూ ఉంది. ఇక్కడ ద్వారకా నగరంలో కృష్ణ పరమాత్మ కంసుడిని సంహరించడం మొదలైనటువంటి చర్యలన్నీ జరిగాయి. జరిగిన తర్వాత ఒకానొక రోజు నారద మహర్షి కాలయవనుడి దగ్గరికి వెళ్ళాడు అనమాట. కాలయవనుడి దగ్గరికి వెళ్ళి, కాలయవన, నీ జన్మ రహస్యం ఒకటి ఉన్నదయ్యా. నీవు ఈ విధంగా గర్గ మహర్షి ద్వారా పుట్టినటువంటి వాడివి, యవనుడు పెంచితే పెరిగినటువంటి వాడివి, నీవు కాలయవనుడివి. కానీ నీకు ఈశ్వరుడు ఇచ్చినటువంటి వరం, మీ నాయనకి ఇచ్చినటువంటి వరం ఒకటి ఉంది. మీ నాయన అసలు నిన్ను కన్నదానికి కారణం ఏంటంటే యాదవులను సంహరించాలని చెప్పి, యాదవులనే వాళ్ళు లేకుండా చెయ్యాలనేటువంటి సంకల్పంతో ఆయన చేశాడు. కానీ నీవిప్పుడు యాదవుల మీదకి యుద్ధానికి పోవడం అనే ఆలోచనే లేదు నీకు. కానీ యాదవుల మీదకి యుద్ధానికి వెళ్ళినా నువ్వు జయించలేవు. ఎందువల్ల అంటావేమో, యాదవ శ్రేష్ఠుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ వాళ్ళందరికీ అండగా ఉన్నాడయ్యా. శ్రీకృష్ణ పరమాత్మను జయిస్తే అందరినీ జయించినట్టే. ఒక్క శ్రీకృష్ణుడిగా నువ్వు జయించలేకపోతే యాదవులందరినీ జయించినట్టే. అంటే అంత బలవంతుడైనటువంటి, మంచి శక్తివంతుడైనటువంటి ఆయన కృష్ణుడని ఉన్నాడు అక్కడ. ఆ కృష్ణుడు చాణూర ముష్టికులను చంపేశాడు. తర్వాత కోలయాపీడం అనేటువంటి భయంకరమైనటువంటి ఆ ఏనుగును సంహరించాడు. తర్వాత కంసుడిని సంహరించాడు. తర్వాత గోమంత పర్వతం దగ్గర 17 సార్లు జరాసంధుని వెనక్కి దరివాడు. జరాసంధుడు అంటే సామాన్యుడా, నీకు తెలీదా జరాసంధుని పరాక్రమం? అంత శక్తివంతుడిని కూడా వెనక్కు పరాజితుడిని చేసినటువంటి వాడు మహానుభావుడు. యాదవులలో శ్రేష్ఠుడైనటువంటి కృష్ణుడు ఉన్నాడు. మీ యొక్క జన్మ కారణం ఏంటంటే యాదవులను జయించడమే. యాదవులను లేకుండా మట్టు పెట్టడమే నీ జన్మ కారణం. నిన్ను యాదవులు ఏం చేసినా నీకు మరణం లేదు. ఆ కృష్ణుడు కూడా నిన్నేం చేయలేడు, యాదవులు ఎవరు నిన్నేం చేయలేరు. కాబట్టి వాళ్ళ యొక్క గర్వాన్ని అణిచి వాళ్ళను జయిస్తే మీ తండ్రి కోరిక తీరుతుంది అని గుర్తు చేశాడు నారద మహర్షి. వాళ్ళ తండ్రి గుర్తు చేయలేదు కానీ ఈయనొచ్చి గుర్తు చేశాడు మధ్యలో. అవునా, అలాగైతే ఆ యాదవుల్లో శ్రేష్ఠుడైనటువంటి కృష్ణుడు ఎలా ఉంటాడో నాకు చెప్పు అన్నాడు. గుర్తు చెప్పమన్నాడు. గుర్తేం లేదు, నీలమేఘశ్యాముడు, నెమిలి పింఛాన్ని ధరించి ఉంటాడు, చేతిలో వేణువు పట్టుకు ఉంటాడు, ఎప్పుడు మందహాసం చేస్తూ ఉంటాడు, చిరునవ్వు నవ్వుతూ ఉంటాడు, చాలా అందంగా ఉంటాడు, చూస్తేనే మనస్సును లాగేసేటువంటి స్వరూపము, చాలా సంతోషంగా కనపడుతుంటాడు, ఎప్పుడును చిరునవ్వు చిందే ముఖంతో ఉంటాడు. లీలామానుష విగ్రహుడైన ఆ శ్రీకృష్ణ పరమాత్మ చాలా అందగాడు, ఇలా ఉంటాడని చెప్పి ఆ కృష్ణ పరమాత్మ యొక్క సౌందర్యాన్ని, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అవయవ సౌష్ఠవాన్ని, ఆయన యొక్క శక్తి సామర్థ్యాలను నారద మహర్షి కళ్ళకు కట్టినట్టుగా కాలయవనుడికి చెప్పాడు. కాలయవనుడు క్రోధ తామ్రాక్షుడైపోయినాడు కృష్ణుడి మీద. అట్లయితే నేను ఆ కృష్ణుణ్ణి సంహరించాలి, కృష్ణుణ్ణి జయించాలి, ఆ కృష్ణుణ్ణి యాదవులందరినీ సంహరించాలి అని చెప్పి పగబట్టినటువంటి వాడై నారద మహర్షికి నమస్కారం చేసిన తర్వాత, నారద మహర్షి అంతర్ధానం అయిపోయిన తర్వాత కాలయవనుడు
అనేక మంది ఒక అక్షౌహిణి సైన్యాన్ని తీసుకున్నటువంటి వాడై మధుర మీదకు దండయాత్రకు సిద్ధమైనాడు. ఈయన దండయాత్రకు సిద్ధమయ్యే లోపలే నారద మహర్షి పోయి కృష్ణుడికి చెప్పడం, కృష్ణుడు ఆ వృత్తాంతాన్నంతా తెలుసుకుని ముందు మనం మకాం మార్చేయాలని చెప్పి మధురలో ఉండే వాళ్ళందరినీ తీసుకెళ్లడం, ద్వారకా నగర నిర్మాణాదులు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఈయన బయలుదేరుతున్నాడు. బయలుదేరి మధుర మీదకి దండయాత్ర ప్రకటించాడు. ఈ విషయాన్ని కృష్ణ పరమాత్మ తెలుసుకొని సిద్ధంగా ఉన్నాడు కాబట్టి వాళ్ళందరినీ అక్కడే ఉండమని, ఎవరిని, మధురానగర ప్రజలను అందరినీ కూడా తాను ఒక్కడే బయలుదేరాడు. బలరాముడు కూడా లేడనమాట. కృష్ణ పరమాత్మ ఒక్కడే ఈ కాలయవనుడు వస్తున్నాడు కాబట్టి కాలయవనుడు మధురా నగరానికి వచ్చే లోపల కాలయవనుడికి తానే ఎదురుపోవాలని చెప్పి బయలుదేరాడు అనమాట. కాలయవనుడు ఆ సైన్య సమేతుడై అక్కడక్కడ ఆగుతూ గుడారాలు నిర్మించుకొని స్కందావారాలు నిర్మించుకొని ఆగుతూ ప్రయాణం అంటే ఒక రోజులో రాలేరు కాబట్టి అక్కడి నుంచి వస్తూ ఉన్నాడు. కృష్ణ పరమాత్మ కూడా ఇక్కడ ద్వారకా నగరం నుంచి ఆ కాలయవనుడు వచ్చేటువంటి మార్గ మధ్యంలో కాలయవనుడిని ఎదిరించాలని చెప్పి పోతున్నాడు. అక్కడ కాలయవనుడి యొక్క సైన్య సమేతమైన ప్రయాణం, ఇక్కడ కృష్ణ పరమాత్మ ఏకాకిగా ఒక్కడే ప్రయాణం అన్నమాట. ఇలా వీళ్ళు అక్కడి నుంచి వాళ్ళు ఇక్కడి నుంచి వీళ్ళు ప్రయాణించినటువంటి వాళ్ళే మార్గ మధ్యంలో ఆ మధురా నగరానికి ఆ కాలయవనుడి నగరానికి రెండు నగరాల దగ్గర లేకుండా ఆయన సగం దూరం వచ్చాడు, ఈయన సగం దూరం వచ్చాడు, మధ్యలో కలుసుకున్నారు. మధ్యలో ఒక చోట విడిది చేసున్నాడు. ఎవరు? కాలయవనుడు. కాలయవనుడు విడిది చేసినటువంటి ఆ స్కందావారం దగ్గరకు కృష్ణ పరమాత్మ ఒక్కడే ప్రవేశించాడు. కృష్ణ పరమాత్మ ఒక్కడే ప్రవేశిస్తే అక్కడ ఉండేటువంటి సేనా నాయకులు వీళ్ళందరూ కూడా వెళ్ళి ఆ భటులు వీళ్ళందరూ వెళ్ళి ఎవరో ఒక్క ఆయనే వస్తున్నాడు, నెమిలి పింఛాన్ని ధరించున్నాడు, నీలమేఘ ఛాయతో ఉన్నాడు, చిరునవ్వు చిందిస్తున్నాడు, మహాబల పరాక్రమ సంపన్నుడుగా ఉన్నాడు, ఎవరిని చూసినా లెక్క పట్టేటట్టు లేడు, దివ్యమంగళ విగ్రహంతో ఉన్నాడు, ప్రతి ఒక్క మనిషిని కూడా ఆకర్షించేటువంటి అందమైన స్వరూపంతో ఉన్నాడు, ఆయన ఒక్కడే వస్తున్నాడు అని చెప్పి గూఢచారులు ఈ యొక్క భటులు వీళ్ళందరూ పోయి కాలయవనుడితో చెప్పారు. కాలయవనుడితో చెప్పంగానే కాలయవనుడు ఒక్క ఉదుటున సింహాసనం మీద నుంచి, అంటే అక్కడ ఏర్పరచుకున్నటువంటి ఎక్కడ వీళ్ళు ఆగినా అక్కడ వాళ్ళకి తగినటువంటి ఏర్పాట్లన్నీ ఉంటాయి కాబట్టి ఆయన ఆసనం మీద నుంచి లేచినటువంటి వాడై కోపంగా వచ్చాడు. వస్తే ఎదురుగా కృష్ణుడు కనపడ్డాడు. కృష్ణుడు ఛాయ చూశాడు. చూస్తే నారద మహర్షి ఎట్ట వర్ణించాడు అలాగే ఉన్నాడు అనమాట. నారద మహర్షి వర్ణించిన విధంగానే ఉన్నాడు. ఏ విధమైన ఆయుధాలు లేవు, ఏ విధమైనటువంటి సైన్యం లేదు, ఏ బలం లేదు, చిరునవ్వుతో ఒక్కడే వచ్చాడే అని చెప్పి వెంటనే, ఎవరు నువ్వేమన్నా వరుణదేవుడివా, వాయుదేవుడివా, దేవేంద్రుడివా, ఎవరివి నువ్వు ఒక్కడివే ఇంత ధైర్యంగా వచ్చావు నా యొక్క స్కందావారం లేకని చెప్పి అన్నాడు. అప్పుడు కృష్ణుడు అంటున్నాడు, కాలయవన, నేను వరుణుణ్ణి కాదు, కుబేరుణ్ణి కాదు, దేవేంద్రుణ్ణి కాదు, దేవకీ వసుదేవుల యొక్క కుమారుణ్ణి, కృష్ణుడు అని నన్ను పిలుస్తారు. రోహిణి, దేవకీ రోహిణుల యొక్క బిడ్డ అయినటువంటి బలరాముడి యొక్క తమ్ముణ్ణి నేను కంసుడిని సంహరించిన వాడిని నేనే. తర్వాత కంసుడి యొక్క మల్లయోధులైనటువంటి చాణూర ముష్టికులను సంహరించిన వాడిని నేనే. ఆ యొక్క మల్లయోధుల్ని సంహరించడమే కాకుండా ఆయన యొక్క మత్త గజాన్ని మర్దించినటువంటి వాడిని నేనే. కువలయాపీడాన్ని సంహరించిన వాడిని నేనే. ఈ కువలయానికంతా పీడైనటువంటి నిన్ను సంహరించడానికి వచ్చిన వాడిని నేనేనని చెప్పి కృష్ణుడు ధైర్యంగా చెప్పాడు. ఆ మాటలు చూసి, ఆ పొగురు చూసి ఈ కాలయవనుడికి ఒళ్ళు మండిపోయింది. అట్లయితే నా స్కందావారంలోకి పులిబోన్లోకి వచ్చినట్టుగా నువ్వు వచ్చేసావు, పులిబోన్లోకి జింకపిల్ల వచ్చినట్టు వచ్చావు, ఇంకా నువ్వెక్కడికి పోతావని చెప్పి వెంటనే బంధించండి కృష్ణుడిని అన్నాడు. వెంటనే బంధించండి అనేటోటికి ఒక్కసారిగా అందరు సైనికులు వచ్చి కృష్ణుడిని బంధించబోతే ఒక్కసారి సింహనాదం చేసినటువంటి కృష్ణుడు అందరినీ ఒక్కసారి కొట్టాడు. ఎక్కడోళ్ళు అక్కడ పడిపోయినారు, స్పృహ పడిపోయినారు అందరూ. ఈయన యోగశక్తి అటువంటిది.
వెంటనే కాలయవనుడు విజృంభించినటువంటి వాడై ఆ కృష్ణుడి మీదకు పరిగెత్తాడనమాట. కృష్ణుడి దగ్గరికి ఎప్పుడైతే కాలయవనుడు వస్తున్నాడో, నువ్వు ఎంత వేగంతో పరిగెత్తగలవో పరిగెత్తు, నన్ను మాత్రం నువ్వు పట్టుకోలేవని చెప్పి కృష్ణుడు పరుగు లంఘించాడు వెళ్ళిపోతూ. అప్పుడు కాలయవనుడు ఏమంటే, నన్ను చూసి పారిపోతున్నావు, నువ్వే వీరుడివి, నువ్వు ఎక్కడికి పోయినా నా నుండి తప్పించుకోలేవు, నిన్ను వదిలిపెట్టనని చెప్పి ఆ కృష్ణుడిని వెంబడించాడు కాలయవనుడు. కృష్ణుడు ముందు పరిగెత్తిపోతున్నాడు, కాలయవనుడు తరుముకుంటున్నాడు. వేగంగా అడవిలోకి వెళ్ళిపోయినాడు ఆయన. వేగంగా కాలయవనుడు కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. వీళ్ళిద్దరే వెళుతున్నారు. సైన్యం వెనకొస్తుంది, ఒక అక్షోహిణి సైన్యం వెనకొస్తుంది. వేగంగా పరిగెత్తిపోతుంటే వీళ్ళు తరుముకొని పోతుంటే ఘోరమైన అరణ్యంలోకి, ఏకారణ్యంలోకి వెళ్ళిపోయినారు ఇద్దరు. వాళ్ళను అనుసరించి సైన్యం వస్తూ ఉందన్నమాట. కేకారణ్యంలోకి వెళ్ళిపోయిన పాట కృష్ణుడు ఏమంటే అట్టు ఇట్టు చూసి ఎవరు రావడం లేదన్నట్టు గుహలో దూరేశాడు. అది కాలయవనుడు చూశాడు. ఆయన అట్టు ఇట్టు చూసింది, ఎవరు రావడం లేదు కదా అని అందుకోసంగా చూసింది. వీళ్ళు వస్తున్నారు కదా, కాలయవనుడు నేను గుహలోకి దూరే చూస్తున్నాడు కదా, అందుకోసం చూశాడు అనమాట. ఆయన గుహలో కృష్ణుడు వెళ్ళిపోయిన తర్వాత వెంటనే కాలయవనుడు కూడా శరవేగంతో ఆ గుహలోకి వెళ్ళిపోయినాడు. గుహలోకి వెళ్ళిపోతే చాలా దూరం గుహలోకి పోయేటోటికి అంతే, అక్కడ ఎవరేం కనపడలేదు. బ్రహ్మాండమైనటువంటి హంసతూలికా తల్పం ఉంది అక్కడ. హంసతూలికా తల్పం మీద ఒక ఆయన శయనించున్నాడు. మహాకాయుడు, మహాపరాక్రమవంతుడు, గొప్ప శరీరం కలిగినటువంటి వాడు. ఆయన హంసతూలికా తల్పం మీద పండుకొని నిద్రపోతూ ఉన్నాడు. నిద్రపోయేటువంటి ఆయన దగ్గరకు వెళ్ళాడు ఈయన కాలయవనుడు. చూసి, ఓరి మాయావి కృష్ణ, నీవు ఈ గుహలో ప్రవేశించి అదృశ్యమైపోయి నీ మాయనంతా కూడా ప్రకటించి మంచం వేసుకుని మందహాసంతో పండుకొనున్నావా ఇక్కడ? నీవు ఇంత ఆనందంగా నిద్రిస్తున్నావా? గురకబెట్టి నిద్రపోతున్నట్టు నటిస్తున్నావా? నీవు ఈ మాయలన్నీ నా దగ్గర కాదు, లేయి పైకి నిన్ను ఇక్కడే సంహరిస్తానని చెప్పి కాలుతో ఒక్క తన్నుదన్నాడు ఆయన. కాలుతో ఎప్పుడైతే తన్నాడో వెంటనే మెలకు వచ్చింది ఆ పండుగ ఉండి ఆయనకు. ఆయన లేచి కోపంగా ఒక్కసారి కాలయవనుడిని చూచాడు. కాలయవనుడు అక్కడే భస్మం అయిపోయినాడు అనమాట. ఒక్కసారిగా భస్మం అయిపోయినాడు అతనంతే. ఈయన ఎవరని అప్పుడు ఆ భస్మం అయిపోయిన తర్వాత ఆ మంచం వెనక కింద పండుకోన్నాడు మనవాడు కృష్ణుడు. లేచి పైకి వచ్చాడు. వచ్చిన తర్వాత అప్పుడు శాంత స్వరూపంతో ఈయన చూశాడు. ఆయన కృష్ణుని చూశాడు. చూస్తే అప్పుడు కృష్ణుడు ఆయన్ను చూసి, ఆయన పేరు ముచికుందుడు అంటారు. ఆ ముచికుందుడిని చూసి చిరునవ్వు నవ్వాట కృష్ణుడు. చిరునవ్వు నవ్వితే అప్పుడు ఆ ముచికుందుడు కృష్ణుడిని చూశాడు. చూసి, కృష్ణ నీవా? ఆయనకు తెలుసు. అంటే ద్వాపర యుగంలో శ్రీ మహావిష్ణువు కృష్ణుడిగా పుడతాడనే విషయం ముచికుందుడికి తెలుసు అన్నమాట. ఆ ముచికుందుడు కృష్ణుడిని చూసి పరమానంద భరితుడైనాడు. ఈ ముచికుందుడనేటువంటి ఆయన ఎప్పటి వాడయ్యా అంటే త్రేతాయుగం నాటి వాడు, ఇప్పటివాడు కాదు. ఆ ముచికుందుడనేటువంటి ఆయన త్రేతాయుగంలో రాజ్య పరిపాలన చేస్తూ ఉంటే, ఆ రాజ్య పరిపాలన చేసేటప్పుడు దేవతలకు రాక్షసులకు యుద్ధం వచ్చిందనమాట. ఆ దేవతలకు రాక్షసులకు యుద్ధం వస్తే ఆ దేవరాక్షసుల యొక్క యుద్ధ సమయంలో దేవేంద్రుడు ముచికుందుడిని సహాయంగా పిలిచాడు. అయితే ఈ ముచికుందుడు ఎవరి వంశస్థుడు అంటే ఇక్ష్వాకు వంశస్థుడు, మాంధాత యొక్క కుమారుడైన ముచికుందుడు. అప్పుడు ఆ త్రేతాయుగ సమయంలో ఈ ముచికుందుడు దేవతలకు సహాయంగా యుద్ధానికి పోయి అనేక సంవత్సరాలు దేవలోకంలోనే ఉండాడు.
అనేక సంవత్సరాలు దేవలోకంలో ఉండి దేవతలకు రాక్షసుల యొక్క బాధ లేకుండా చేసిన తర్వాత ఇక నేను నా నగరానికి పోతానయ్యా అని చెప్పంటే దేవేంద్రుడు అన్నాడు, అక్కడ ఎవరున్నారు, ఇంకా నువ్వు ఇక్కడ ఇన్ని సంవత్సరాలు ఉన్నావంటే అక్కడ ఎన్నో సంవత్సరాలు జరిగిపోయింది. అక్కడ నీ వంశస్థులందరూ కూడా వాళ్ళు గతించిపోయినారు, నీ రాజ్యాలు పోయినాయి, నీ వంశాలు పోయినాయి, అన్ని పోయినాయి అక్కడ అంటే అప్పుడు నాకు మోక్షాన్ని ప్రసాదించండి అని దేవేంద్రుడిని అడిగాడు. దేవేంద్రుడు ముచుకుందుడితో ఏం చెప్పాడంటే, మోక్షాన్ని ఇచ్చేంత శక్తి మాకు లేదు, శ్రీ మహావిష్ణువు ఇవ్వాల్సిందే నీకు మోక్షము. ఆ శ్రీ మహావిష్ణువు ద్వాపర యుగంలో ఆ దేవకీ వసుదేవులకు కృష్ణుడిగా జన్మించబోతున్నాడు. నీవు భూలోకంలో ఉంటే అప్పుడు నిన్నేమన్నా అనుగ్రహిస్తాడేమో, మోక్షం ఇచ్చే అర్హత మాకు లేదు, లేకపోతే మేమే ఇచ్చుందాం అని చెప్పి అన్నాడు. సరే అట్టయితే నువ్వు ఇప్పుడు భూలోకానికి పోయి ఏం చేస్తావు, రాజ్యాలు లేవు, బంధువులు లేరు, ఎవరు లేరు అని అంటే అప్పుడు ఆయన ఏమన్నాడంటే, మీరు మోక్షం ఇకపోతే ఇబ్బంది లేదు కానీ నాకు మళ్ళీ ద్వాపరయుగం వచ్చేంత వరకు నేను నిద్రపోయేటట్టు వరం ఇమ్మని చెప్పాడు. నాకు మంచి నిద్ర వచ్చేటట్టు. సరే అప్పుడేం కోరుకున్నాడంటే, నాకు మంచి నిద్ర వచ్చేటట్టు ఇవ్వండి, నా నిద్రాభంగం ఎవడు చేస్తాడో వాడిని నేను చూడంగానే చచ్చిపోవాలి, లేకపోతే మధ్య మధ్యలో అందరూ వచ్చి లేపుతుంటారు, కాబట్టి నన్ను ఎవ్వరూ నిద్ర లేపకూడదు, ఒకవేళ నాకు నిద్రాభంగం చేస్తే నా చూపుతోనే వాడు మరణించాలా అని చెప్పి కోరుకున్నాడు. ఆయన ఎందుకు కోరుకున్నాడు. తథాస్తు అని దేవేంద్రుడు వరం ఇచ్చాడు. ఆ ముచుకుందుడు ఈ కీకారణ్యంలో ఈ గుహలో హంసధూలికా తల్పం తయారు చేసుకుని హాయిగా నిద్రపోతున్నాడు. ఆ విషయం కృష్ణుడికి తెలుసు. ఈ కాలయవనుడు తన చేతిలో చావడం తెలుసు కాబట్టి ఎవరో ఒకరి చేత చంపించాలి కాబట్టి కాలయవనుడిని ఈ గుహలోకి తీసుకువచ్చాడు. గుహలో ఆ ముచుకుందుడు కళ్ళు తెరవంగానే కాలయవనుడు పూర్తయిపోయినాడు. అప్పుడు ఈ ముచుకుందుడు కృష్ణుని చూసిన తర్వాత కృష్ణుడు ఏమంటే, నేను దేవకీ వసుదేవుల యొక్క కుమారుణ్ణి, బలరాముడి యొక్క సహోదరుణ్ణి అని కృష్ణుడు ఎప్పుడు చెప్పాడో వెంటనే ఆయన గుర్తు పెట్టుకున్నాడు. దేవేంద్రుడు చెప్పున్నాడు కదా ఆయనకు, దేవకీ వసుదేవుల కృష్ణుడిగా పుడతాడు విష్ణు అని. అప్పుడు ఆ విష్ణువును అనేక విధాలుగా ముచుకుందుడు ఆ గుహలో స్తోత్రం చేశాడు. చేస్తే కృష్ణ పరమాత్మను మోక్షం ఇమ్మని చెప్పి అడిగాడు. అప్పుడు కృష్ణుడు ఏం చెప్పాడంటే, ఇప్పుడు నీవు మోక్షార్హుడివి కాదు ముచ్చుకుందా, నీవు అనేక మందిని చంపున్నావు, అనేక జీవరాశులను చంపున్నావు యుద్ధంలో. అంటే యుద్ధం చేసి చాలా మందిని చంపేశావు కదా, ఈ కర్మలన్నీ కూడా నశించాలి నీకు, ఈ కర్మలు పాప పుణ్యాలన్నీ కూడా లేకుండా పోయినప్పుడే మోక్షం వస్తుంది. కాబట్టి ఈ జన్మలో నీవు హిమాలయాల్లోకి పోయి ఘోరమైన తపస్సు చేయి, జన్మ చాలించు, తర్వాత బ్రాహ్మణ జన్మ వస్తుంది నీకు. ఆ బ్రాహ్మణ జన్మలో వేదాధ్యయనం చేసి మహానిష్ఠాగరిష్ఠుడవై ఉన్న తర్వాత ఆ యొక్క బ్రాహ్మణ జన్మ పూర్తయినప్పుడు నీకు మోక్షాన్ని ఇస్తాను అని కృష్ణుడు చెప్పాడు అన్నమాట. చెప్పిన తర్వాత ఆయన నమస్కారం చేసి ఆయన దగ్గర సెలవు తీసుకొని, నీ దర్శనమే నా యొక్క పాప పరిహారం అయిపోయింది, నీ దర్శనం వల్ల నేను ఇక నీ ఆజ్ఞ ప్రకారం నేను పోయి తపస్సు చేస్తానని చెప్పి ఆ ముచుకుందుడు గుహ బయటకు వచ్చాడు. గుహ బయటకు వచ్చి చూస్తే చెట్లు గాని, అక్కడ ఉండే పశుపక్ష్యాదులు గాని, అక్కడ ఉండే జనసంచారం మనుషులు గాని అందరూ చిన్న చిన్నవాళ్ళుగా కనపడుతున్నారు ఆయనకు. అంటే కృతయుగంలో చాలా పెద్దగా ఉన్నటువంటి త్రేతాయుగంలో చాలా ఎత్తుగా పొడగ్గా ఉన్నటువంటి మనుషులందరూ కూడా కలియుగంలో పొట్టి పొట్టి వాళ్ళుగా ఆయనకు అనిపిస్తున్నారు అన్నమాట. ఈ కలియుగంలో వీళ్ళందరినీ కూడా చూసి, అంటే ద్వాపర యుగాంతం, అది ద్వాపర యుగం అయిపోవస్తుంది, కలియుగం రాబోయే సమయం, ఇంకా కలియుగం రాలేదన్నమాట ఆయన చూసినప్పటికీ. ఆమెని ఇంక నేను తపస్సు చేసుకోవాలని చెప్పి అక్కడి నుంచి కృష్ణుడి దగ్గర సెలవు తీసుకుని గుహ బయటకు వచ్చి, గుహ బయట నుంచి ఆయన వెళ్ళిపోయినాడు, ఇట్ట ఉత్తరంగా వెళ్ళిపోయినాడు అనమాట. ఉత్తరంగా ఆయన హిమాలయాల వైపు వెళ్ళిపోగానే కృష్ణుడు గుహ బయటకు వచ్చి ఆయనకు వీడ్కోలు చెప్పి ఆయన పంపించాడు కదా, ఇట్లా తిరిగి చూస్తే ఇతటి నుంచి వస్తున్నారు సైన్యం. అంటే ఆ అడవుల్లో చెట్లల్లో ఈ ఆ కాలయవనుడు పరిగెత్తేశాడు, కృష్ణుడు పరిగెత్తేశాడు, కానీ వీళ్ళు వచ్చేటోటికి అరగంట ముక్కాలు గంట ఆలస్యం అయిందనమాట. వెనక సైన్యం, ఒక అక్షోహిణి సైన్యం వస్తుంది కదా, ఆ సైన్యం అంతా వచ్చేసి ఈ కృష్ణుణ్ణి అటగిచ్చేశారు. ఆ కృష్ణుడు ఈ సైన్యంతో భయంకరంగా యుద్ధం చేసి ఆ శత్రు మూకలందరినీ కూడా సంహరించేశాడు.
ఆ కాలయవనుడి యొక్క సైన్యం అంతా కూడా కృష్ణ పరమాత్మ చేతిలో మరణించింది. మరణించిన తర్వాత ప్రశాంతమైపోయి ఆయన ఇక్కడ క్రొత్తగా నిర్మించేటువంటి ఈ నిర్మాణం వైపు, ద్వారకా నగరాన్ని నిర్మాణం జరుగుతుంది కదా, నిర్మాణం వైపు వచ్చాడనమాట. వచ్చిన తర్వాత పరమ సంతోషంతో ఈ మధురా నగర ప్రజలందరూ కూడా కృష్ణుడికి ఆహ్వానం పలికి ఆ కాలయవనుని సంహరించినటువంటి వృత్తాంతాన్ని తెలుసుకొని సంతోషంగా ఉన్నారు. ఆ విశ్వకర్మ ఛాయ చూసి, విశ్వకర్మ సిద్ధమైందా నగరం అన్నాడు. ఇంకొక అరగంటలో మీ నగరాన్ని మీకు అప్పచెప్పేస్తానన్నాడు. కరెక్ట్గా ఆ యోగ శక్తి చేత ఆయన నిర్మాణం చేశాడు విశ్వకర్మ. అన్ని మహానుభావులు యోగ శక్తితో కట్టాల్సిన కట్టడాలే కానీ మామూలుగా కట్టేవి కాదు, అవి కట్టేశారు. ద్వారకా నగర నిర్మాణం పూర్తయిపోయింది. ఆ ద్వారకా నగర నిర్మాణం పూర్తయిన తర్వాత ఆ ద్వారకలో భవనాలు, రాజమందిరాలు, విశాలమైనటువంటి రాజమార్గాలు, గజశాలలు, అశ్వశాలలు, తర్వాత అమరావతికి ధీటైనటువంటి నిర్మాణాలు ఇవన్నీ కూడా తయారు చేశారు. పెద్ద పెద్ద మండపాలు, పెద్ద పెద్ద దేవాలయాలు, పెద్ద రాజమార్గాలు, పెద్ద అంతఃపురాలు, ఇవన్నీ కూడా రాజ సౌధానికి నగరాలు ఎట్లుంటాయో ఇంకా కూడా అమరావతి దేవేంద్రుడి యొక్క నగరం ఎలా ఉందో అటువంటి నగరాన్ని సిద్ధం చేసేసాడు ఆ రైవతకాద్రి దగ్గర ఈ విశ్వకర్మ. ద్వారకా నగరం సిద్ధమైపోయింది. ద్వారకా నగరం సిద్ధమైన తర్వాత ఒకానొక శుభముహూర్తంలో మధురా నగర ప్రజలతో పాటు కృష్ణ పరమాత్మ ద్వారకా నగర ప్రవేశం చేశాడు. అంటే గృహప్రవేశం చేశాడు. గృహప్రవేశం చేసిన తర్వాత ఆయన చేసినటువంటిది ఏందయ్యా అంటే విశేషము, గృహప్రవేశం చేసేసాడు. అందరూ వాళ్ళ వస్తువులు తెచ్చుకొని వాళ్ళ గృహాలు, ఎవరికి కేటాయించిన గృహాల్లో వాళ్ళు ఉన్నారు. రాజమందిరాలన్నీ ఏర్పడిపోయినాయి, బాగానే ఉంది. కానీ వీళ్ళందరికీ కూడా పోషణ ఎలాగా, వీళ్ళని పోషించేది ఎలాగా అని చెప్పి కృష్ణ పరమాత్మ ఒక్కసారి ప్రతి ఒక్కరూ నా రాజ్యంలో ఐశ్వర్యవంతులుగానే ఉండాల, కోటీశ్వరులుగానే ఉండాల, ఏ విధమైనటువంటి బాధలు పడకూడదు, బీదతనం అనేటువంటిది నా రాజ్యంలో ఉండకూడదని చెప్పి కృష్ణ పరమాత్మ ఏం చేశాడంటే కుబేరుడి యొక్క నవనిధులు ఉన్నాయి చూసారా, ఆ నవనిధుల్లో శంఖనిధి అనేటువంటి శంఖనిధిని ప్రార్థించాడు. శంఖనిధిని ప్రార్థించంగానే ఆ శంఖనిధికి అధిష్టాన దేవత ప్రత్యక్షమైంది కృష్ణుడికి అయినాడు. అయ్యి ఆ అవ్వంగానే కృష్ణుడు ఏం చెప్పాడంటే, నా ద్వారకా నగరంలో ఎవరు కూడా ధనానికి లోటు ఉండకూడదు, అందరూ ఐశ్వర్యవంతులుగా ఉండాలి, కాబట్టి మీరు ఇక్కడ నివాసం ఉండాలి అని చెప్పాడు. అప్పుడు శంఖనిధి అధిష్టాన దేవత నేను కుబేరుడితో మాట్లాడి ఆయన అనుజ్ఞ తీసుకొని వస్తానని చెప్పి కుబేరుడి దగ్గరకు పోయి కృష్ణుడు చెప్పినటువంటి మాటలు చెప్పిన తర్వాత కుబేరుడు ఏమన్నాడంటే, ఆయన శ్రీ మహావిష్ణువయ్య, ఆ ద్వారకా నగరమే వైకుంఠము, ఈ నవనిధులన్నీ కూడా వాళ్ళిచ్చినటువంటివే కదా, కాబట్టి నవనిధులకు అధిష్టాన దేవతలందరూ కూడా వెళ్ళి అక్కడ నివాసం ఉంటూ ఆ ద్వారకా నగరంలో అన్ని విధాల ఐశ్వర్యాలు ఉండేటట్టు చేయండి అని కుబేరుడు ఆజ్ఞ ఇచ్చాడు అనమాట, అనుమతి ఇచ్చాడు. అనుమతిస్తే అప్పుడు నవనిధులు బయలుదేరి వచ్చాయి ఇక్కడికి ద్వారకు. ఆ నవనిధులు ఏమిటాయి అంటే, ఆ శంఖనిధిని ఈయన ప్రవేశపెట్టిన తర్వాత మత్స్యనిధి, నవనిధులని మనం అంటాం. ఆ నవనిధుల పేర్లు చెప్తున్నాను వినండి. మత్స్యము, కూర్మము, పద్మము, మహాపద్మము, శంఖము, ముకుందము, కచ్చపము, నీలము అనేటువంటి నవనిధుల పేర్లు. ఆ నవనిధుల యొక్క అధిష్టాన దేవతలు నేరుగా వచ్చి ప్రతి ఒక్కరింట్లో రత్నరాసులే, ప్రతి ఒక్కరింట్లో బంగారు మయమే, ప్రతి ఒక్కరింట్లో ఎన్ని రకాల ఐశ్వర్యాలు ఉండాలో అన్ని రకాలు ద్వారకా నగరంలో ఉండే వాళ్ళందరూ కూడా ఐశ్వర్యవంతులే.
రత్న రాసులతో నించినటువంటి కుటుంబాలు కలిగినటువంటి వాళ్ళే. ఆ విధంగా నవరత్నాలతో, నవనిధులు, అష్టైశ్వర్యాలతో కూడినటువంటి సంపదను ఈ నవనిధులు అందరికీ కూడా ప్రసాదించిన తర్వాత మా ఇంట్లో టీవీ ఉంది, మీ ఇంట్లో లేదనడానికిలే. వాళ్ళ ఇంట్లో ఉండేదే వీళ్ళింట్లో ఉంటుంది, వీళ్ళింట్లో ఉండేదే వాళ్ళ ఇంట్లో ఉంటుంది. అన్ని రకాల ఐశ్వర్యాలు, అన్ని విధాలైనటువంటి సౌకర్యాలు ద్వారకానగర ప్రజలందరికీ కూడా ఏర్పాటు చేశాడు. కాబట్టి పోషణ విషయంలో ఇక దిగులు లేదు. తర్వాత ఒక మందిరం, సుధర్మ అనేటువంటి ఒక మండపం ఉందన్నమాట, ఒక సభ. ఆ సభ ప్రపంచంలో 3 లోకాల్లో కూడా ఎక్కడా కూడా లేకుండా దేవేంద్ర అమరావతిలో ఉంది ఆ సభ. ఆ సభా నిర్మాణం చేయాలంటే ఎలాగా అని చెప్పి, సభా నిర్మాణం అవసరం లేదు, ఆ సుధర్మ అనే సభనే ఇక్కడ తీసుకొచ్చి పెట్టేస్తామని చెప్పి వాయుదేవుణ్ణి ప్రార్థించాడు. వాయుదేవుణ్ణి ప్రార్థించి దేవేంద్రుణ్ణి అడిగి నాకు సుధర్మాపీఠం కావాలి, నేను కొత్తగా నగరాన్ని నిర్మించానని చెప్పిన తర్వాత ఆయన నేరుగా వాయుదేవుడు పోయి దేవేంద్రుడితో చెప్తే దేవేంద్రుడు ఒక్క క్షణం ఆలోచించి, ఇది అమరావతిలో ఉండేదానికంటే కృష్ణ పరమాత్మ పరిపాలించే ద్వారకలో ఉండడమే మేలని చెప్పి ఆ సుధర్మ పీఠాన్ని తీసుకెళ్ళమన్నాడు. సుధర్మ అనే సభది. ఆ సభ వాయు మార్గంలో ఇప్పుడు ఆ రావణాసురుడి యొక్క పుష్పక విమానం ఎలా వస్తుందో అది కామగమనం అన్నమాట. ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్లొచ్చు ఆ మందిరాన్ని. ఆ సభా మండపం అమరావతిలో ఉండే సభా మండపం మొత్తం సుధర్మ అనేటువంటి సభ నేరుగా వాయు మార్గంలో వాయుదేవుడి యొక్క శక్తితో బయలుదేరినటువంటిదై గగన సంచారం చేస్తూ వచ్చి ఈ యొక్క ద్వారకా నగరంలో కృష్ణ పరమాత్మ యొక్క నిర్మాణం చేసినటువంటి అంతఃపుర సమీపంలో ఆ సభా మందిరం దిగిందనమాట. అందుకే సుధర్మ పీఠము అంటారు దాన్ని. ఆ సుధర్మలో ఉండేటువంటి మధ్య సింహాసనం మీద కూర్చొని కృష్ణ పరమాత్మ ఏదైనా నిర్ణయాలు తీసుకునేటువంటి వాడనమాట. ఆ ద్వారకా నగరంలో ఆకాశంలో దేవేంద్ర నగర్ నుంచి వచ్చినటువంటి సుధర్మ పీఠము, అది సుధర్మ అనేటువంటి సభ, దేవసభది. ద్వారక కృష్ణ నిర్యాణమైనప్పుడు ద్వారక సముద్రంలో కలిసిపోతూ ఉంటే ఇది మాత్రం, ఈ సుధర్మ సభ మాత్రం లేచినటువంటిది ఆకాశ మార్గంలో మళ్ళీ దేవలోకానికి వెళ్ళిపోయిందనమాట. అటువంటి దివ్య కామగమనమైనటువంటి ఆ సుధర్మము అనేటువంటి సభ, ఆ మండపం నేరుగా వచ్చి ఇక్కడ ఏర్పడ్డది ద్వారకా నగరంలో. తర్వాత ఆ మండపంలో కూర్చున్నటువంటి వాడై కృష్ణ పరమాత్మ అందరినీ ఏ ఏ కార్యక్రమాలకు ఎవరు అర్హులో నిర్ణయిస్తున్నాడు. రాజుగా ఉగ్రసేనుని చేశాడు. ఆ సుధర్మ మధ్యపీఠంలో ఉండేటువంటి సింహాసనం మీద ఉగ్రసేన మహారాజు కూర్చోవలసిందే గాని నేను కాదు అని కంసుడి తండ్రి గారు ఉగ్రసేన మహారాజును కూర్చోబెట్టాడు. రాజు ఉగ్రసేనుడు. తీర్పరి అంటే న్యాయాన్యాయ విచక్షణలన్నీ చేసేటువంటి వాడు కృష్ణ పరమాత్మ. తర్వాత పురోహితుడు కాశ్యపుడు. ప్రధానమంత్రి వికద్రుడు అని ఆయన. వికద్రుడు అనేటువంటి యాదవ వంశస్థుడు. తర్వాత చాలా వృద్ధుడున్నాడు వికద్రుడు. ఆ వికద్రుడు అనేటువంటి ఆయన జరాసంధుడు ఆ మధురా నగరం మీదకి రాబోయేటప్పుడు ఈ మధురా నగరం కూడా దెబ్బతినున్నది, ఆయన జాగ్రత్త పడండి అని చెప్పిన వాడు వికద్రుడు అన్నమాట. ఆ వికద్రుడిని ప్రధానమంత్రిగా పెట్టాడు. తనకు సారథిగా దారుకుణ్ణి పెట్టుకున్నాడు. సేనాధిపతిగా సాత్యకిని చేశాడు. ఇంకా పెద్ద వాళ్ళందరినీ కూడా అనేక మందిని మంత్రులుగా చేశాడు. మంత్రులుగా చేసినటువంటి వాడై ఆ సుధర్మ మధ్యపీఠంలో సుధర్మ అనేటువంటి సభ ద్వారా రాజ్య పరిపాలన చేస్తూ ద్వారకా నగరంలో ఆ ప్రజా పరిపాలన చేస్తూ ఆ కృష్ణ పరమాత్మ ద్వారకావాసిగా పేరు పొంది దేశంలో కాదు, ప్రపంచంలో కాదు, 3 లోకాల్లో ఎక్కడైతే ప్రసిద్ధ వస్తువులు ఉన్నాయో ఆ ప్రసిద్ధ వస్తువులన్నీ కూడా ద్వారకలో ఉండేటట్టుగా ఏర్పాటు చేసి రాజ్య పరిపాలన సాగిస్తూ ఉన్నాడు. ద్వారకా నగరం నుంచి కృష్ణ పరమాత్మ జనమేజయ మహారాజా ఉగ్రసేన మహారాజు పేరు మీదుగా రాజ్యపాలన జరుగుతూ ఉంది. అందరూ హాయిగా ద్వారకా నగరంలో ఉంటూ ఉన్నారని చెప్పి
జనమేజయ మహారాజుకు ఆ వైశంపాయనుల వారు వివరించాడు. తరువాత ఏం జరిగిందని చెప్పి జనమేజయ మహారాజు అడిగితే తరువాత వృత్తాంతాన్ని వైశంపాయనుల వారు చెప్పబోతూ ఈ ద్వితీయాశ్వాసాన్ని పూర్తి చేశాడు. అగణిత గుణరత్న హారి ధర్మ ప్రయత్న జగదభిసుత భోగ సత్య నిత్యానురాగ మురుగపతి సమశౌర్య మిత్ర నేత్రాబ్జ సూర్య విగణిత భయలోభ విశ్రుతైశ్వర్య లాభ. ఇది శ్రీ శంకర స్వామి సంయమీశ్వర చరణ సరోరుహ ధ్యాన ధ్యానానంద సౌందర్య తుర్య శ్రీ సూర్య సుఖ విసంభవ శంభుదాస లక్షణాభిధేయ ఎర్రయ నామధేయ ప్రణీతం వైన హరివంశంబున ఉత్తర భాగంబునందు ద్వితీయాశ్వాసం పూర్తి చేశాం. ఇక రేపటి నుంచి తృతీయాశ్వాసంలోకి మనం ప్రవేశిస్తాం. స్వస్తి.